ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో మీ అందరికీ కూడా నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మన వాక్య భాగము నిర్గమకాండము 2వ అధ్యాయము 10వ వచనము. ఆమె నీటిలో నుండి ఇతన్ని తీసినని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టెను. మోషే అను పేరుకు అర్థము నీటిలో నుండి తీయబడినది అని లేదా నీటి నుండి రక్షించండి అని అర్థం వస్తుంది. మోషే యొక్క అసలు తల్లిదండ్రుల పేర్లు నిర్గమకాండము 6వ అధ్యాయము 20వ వచనం చూసినట్లయితే, అమ్రాము తన మేనత్తే అయిన యొకెబెతును పెళ్లి చేసుకొనెను. ఆమె అతనికి అహరోనును మోషెను కనెను. మోషే యొక్క తల్లిదండ్రులు అమ్రాము యొకెబెతు అయి ఉంటున్నారు. ఈ యొక్క యొకెబెతు మోషేను 3 నెలలు దాచించినట్లుగా మనము నిర్గమకాండంలో చూస్తున్నాము. కానీ ఆ తర్వాత ఇంకా దాచిపెట్టలేక ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జగట మన్నును తర్వాత కీలును పోసి అందులో ఆ పిల్లవాన్ని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాచి ఉంచినట్లు మనము చూస్తున్నాము. నిర్గమకాండము 2వ అధ్యాయము 3వ వచనంలో రాజు ఆజ్ఞ ప్రకారము ఫరో యొక్క ఆజ్ఞ ప్రకారము మగపిల్లలందరినీ కూడా నదిలో పారవేయాలి అనేది నిర్గమకాండము 1వ అధ్యాయము 22వ వచనంలో మనకి వివరిస్తుంది. నాకేమి సంభవించునో తెలిసి కొనుటకు వాని యొక్క దూరంగా నిలిచి ఉండెను అని, వానికి ఏమి సంభవించును అని అక్కడ తెలుసుకొనుటకు వారి యొక్క దూరంగా నిలిచినట్టుగా మనము నిర్గమకాండము 2:4 వచనంలో చూస్తున్నాము. మోషే యొక్క అక్క ఎవరు అని మనం ఒకసారి చూసినట్లయితే సంఖ్యాకాండము 26వ అధ్యాయము 59వ వచనంలో మనము చూడవచ్చు. అమ్రాము భార్య పేరు యొకెబెతు, ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను. ఆమె అమ్రాము వలన అహరోనును మోషేను వీరి సహోదరియగు మిర్యామును కనెను అని వాక్యము మనకి వివరిస్తుంది. అమ్రాము యొకెబెతుల యొక్క కుమారుడు మోషే అహరోన్లు తర్వాత మిర్యాము ఉంటుంది. ఈ యొక్క తల్లి ఎప్పుడైతే మోషేను ఆ జమ్ము పెట్టెలో పెట్టి ఉంచి ఉందో ఆ యొక్క జమ్ము పెట్టె కొరకు కావలిగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. ఫరో కుమార్తె అక్కడికి స్నానము చేయుటకు ఏటికి వచ్చినప్పుడు ఆమె ఆ పెట్టెను చూచి దాన్ని తెప్పించి తెరిచి చూచినప్పుడు ఆ యొక్క పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరపడి హెబ్రీల పిల్లలో ఒకడు అన్నట్టుగా మనం అక్కడ చూస్తున్నాము. ఫరో యొక్క కుమార్తె స్నానానికి వచ్చినప్పుడు ఆ జమ్ము పెట్టెను చూసి అది తెప్పించి దాన్ని తెరిచినప్పుడు అందులో ఒక పిల్లవాడు ఉండడము చూసి ఆ పెట్టె తెరిపించినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుండగా అతని యందు కనికరపడి ఇతడు హెబ్రీలలో ఒకడు అన్నట్టుగా మనము చూస్తున్నాము. అప్పుడు ఆ యొక్క పిల్లవాని అక్క, నీ కొరకు ఈ పిల్లవాన్ని పెంచుటకు హెబ్రీలలో ఒక దాదిని పిలుచుకొని వస్తున్నా అని ఫరో కుమార్తెతో అన్నట్లుగా మనము వాక్య భాగంలో చూస్తున్నాము. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పెను. ఆ పిల్లవాని అక్క పిల్లవాని తల్లిని పిలుచుకొని రావటము ఫరో కుమార్తె ఆమెను ఆ పిల్లవాన్ని ఇచ్చి పెంచమని చెప్పడము జరుగుతుంది. ఇక్కడ ఎప్పుడైతే తన యొక్క అక్క అక్కడ చూసి ఫరో కుమార్తె ఎప్పుడైతే ఆ పిల్లవాడిని చూస్తుందో ఆ పిల్లవాడిని నీ కొరకు అంటే ఫరో కుమార్తె కొరకు పెంచుటకు నేను ఒక దాదిని పిలుచుకొని వస్తున్నా అని చెప్పినప్పుడు ఫరో కుమార్తె ఒప్పుకున్నప్పుడు వెళ్ళి ఆ పిల్లవాని యొక్క తల్లిని తీసుకొని రావటం జరుగుతుంది. ఫరో యొక్క కుమార్తె ఆ పిల్లవాడిని ఆ యొక్క తల్లికి ఇచ్చి ఆ పిల్లవాడిని పెంచమని చెప్పినట్టుగా మనము చూస్తాము. నిర్గమకాండము 2వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతను తీసుకొని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయను. ఆమె ఏటిలో నుండి అతను తీసిదనని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టెను. ఈ యొక్క మోషే పెద్దవాడైనప్పుడు పిల్లవాడు పెద్దవాడైనప్పుడు తల్లి ఫరో కుమార్తె యొద్దకి ఆ యొక్క కుమారుని తీసుకొని రావడము జరుగుతుంది. ఆమె ఆ యొక్క ఫరో కుమార్తె ఈ యొక్క మోషేని చూసినప్పుడు నేను నీటిలో నుంచి తీసినాను కనుక ఇతనికి మోషే అని పేరు పెట్టినట్లుగా మనము చూస్తున్నాము. మోషే పెద్దవాడైన తర్వాత తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూసెను అని వాక్య భాగము వివరిస్తుంది. మోషే పెద్దవాడైన తర్వాత తన జనుల యొద్దకు అంటే తన జనులు అంటే ఇక్కడ ఇజ్రాయేల్ యొద్దకు వెళ్ళి వారి యొక్క భారములను చూస్తున్నట్టుగా మనము చూస్తున్నాము. అప్పుడు హెబ్రీని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. మోషే అతన్ని చంపి ఇసుకలో వాన్ని కప్పి పెట్టెను అని నిర్గమకాండము 2వ అధ్యాయం 12వ వచనంలో చూస్తున్నాము. హెబ్రీయుడు తర్వాత అదేవిధంగా ఐగుప్తులు ఇద్దరు కూడా కొట్లాడుకోవడం చూసి ఈ హెబ్రీయుడు తర్వాత ఐగుప్తుడు పోట్లాడుచుండగా చూసినటువంటి మోషే ఐగుప్తుని చంపి ఇసుకలో పాతిపెట్టినట్లుగా మనము చూస్తున్నాము.
మరునాడు అంటే తెల్లవారి మళ్ళొకసారి కూడా మోషే తన ప్రజలను చూడడానికి వచ్చినప్పుడు హెబ్రీలైనటువంటి ఇద్దరు మనుషులు పోట్లాడుటగా చూడగా అన్యాయం చేసినవన్నీ చూసి నీవేళ నీ పొరుగు వాణ్ణి కొట్టుచున్నావని అడగగా మా మీద అధికారినిగాను తీర్పరినిగాను నియమించిన వాడేవాడు ఐగుప్తుని చంపునట్లు నన్ను చంపవలనని అనుకుంటున్నవా అని అనెను. నిర్గమాకాండము 2వ అధ్యాయము 14వ వచనంలో మనము చూస్తున్నాము. ఇక్కడ హెబ్రీలు ఇద్దరు కూడా పోట్లాడుచున్నప్పుడు మీరెందుకు మీ పొరుగు వారితో పోట్లాడుకొంచున్నారు అని అడిగినప్పుడు ఆ హెబ్రీలు ఏం సమాధానం చెప్తున్నారంటే మమ్మల్ని అధికారినిగా నియమించిన వాడేవాడు, తీర్పరిగా నేను నియమించిన వాడేవాడు, హెబ్రీని చంపినట్లుగా మమ్మల్ని కూడా చంపుతావా అని అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాము. ఈ యొక్క హెబ్రీలు ఇద్దరు కూడా క్వశ్చన్ ఎప్పుడైతే వేశారో మోషే నిశ్చయంగా ఈ సంగతి బయలుపడనని అనుకొని భయపడి తను అక్కడి నుంచి పారిపోయినట్లుగా మనం చూస్తున్నాము. ఫరో ఈ యొక్క సంగతి విని మోషేను చంపడానికి చూసినట్లుగా కూడా మనము చూస్తున్నాము. ఫరో ఎదుట నుండి మిద్యాను దేశంనకు పారిపోయి ఒక బావి యొద్ద కూర్చుండనని వాక్య భాగము నిర్గమకాండము 2వ అధ్యాయము 15వ వచనము మనకు వివరిస్తుంది. ఎప్పుడైతే హెబ్రీలు కొట్లాడుకున్నప్పుడు హెబ్రీల్లో ఒకడు ఐగుప్తుని చంపినట్టుగా మమ్మల్ని కూడా చంపుతామని అడిగినప్పుడు ఈ యొక్క విషయం ఫరోకు తెలిసి ఉంటుందని భయపడి మోషే పారిపోయినట్టుగా చూస్తున్నాము. అది కూడా మిద్యాను దేశంనకు. మిద్యాను యజమానునికి 7 కుమార్తెలు. వారు తమ తండ్రి మందను నీళ్లు చేది తొట్లను నింపుచుండగా మంద కాపరులు వచ్చి వారిని తోలి వేసినప్పుడు మోషే వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టినట్లుగా మనము నిర్గమాకాండము 2వ అధ్యాయము 17వ వచనంలో చూస్తున్నాము. మిద్యాను యొక్క యజమానునికి 7 కుమార్తెలు ఉన్నారు. వీరు వారి యొక్క తండ్రి యొక్క మందలకు నీళ్లు చేది తొట్లలో పోస్తుండగా మంద కాపర్లు వచ్చి వీళ్ళని తోలి వేసినప్పుడు ఆ బావి దగ్గర ఉన్నటువంటి యొక్క మోషే వారికి సహాయం చేసి వారి మందలకు నీళ్లు పెట్టినట్లుగా మనము చూస్తున్నాము. వారు తమ తండ్రి అయిన రగియేలు వద్దకు వచ్చినప్పుడు మీరు ఇంత త్వరగా ఎట్లు వచ్చితిరి అని అడిగినప్పుడు ఐగుప్తుడు ఒకడు మాకు సహాయం చేసినని చెప్పినప్పుడు ఆ మనుషుని మీరు ఎలా విడిచి వచ్చితిరి, భోజనముకు పిలుచుకొని రమ్మనుడి అని ఇక్కడ ఆజ్ఞ ఇచ్చినట్లుగా చూస్తాము. ఎప్పుడైతే ఈ యొక్క వారు తమ తండ్రి అయినటువంటి రగియేలు వద్దకు వెళ్ళినప్పుడు ఇంత తొందరగా ఎట్లా వచ్చారు మీరు అంటే మాకు ఐగుప్తుడు ఒకడు సహాయం చేశాడు, మందలన్నిటికీ కూడా నీళ్లు పెట్టినాడు అని చెప్పినప్పుడు తండ్రి అయినటువంటి రగియేలు అతన్ని ఎందుకు మీరు వదిలేసి వచ్చారు, భోజనానికి పిలుచుకొని రమ్మన్నప్పుడు వారు అతన్ని పిలుచుకొని వచ్చినట్టుగా మనం ఇక్కడ వాక్యంలో చూస్తున్నాము. మోషే ఆ మనుషునితో నివసించుటకు సమ్మతించెను. అతడు తన కుమార్తె అయిన సిపోరాను మోషేకిచ్చెను. ఆమె యొక్క కుమారుని కని గెర్షోము పేరు పెట్టానని ఇక్కడ చూస్తున్నాము. మోషే ఈ యొక్క రగియేలు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వారితో నివసించుటకు ఇక్కడ సమ్మతించినట్టుగా మనం చూస్తున్నాము. రగియేలు తన కుమార్తె అయినటువంటి సిపోరాను మోషేకిచ్చి వివాహం చేసినట్టుగా చూస్తున్నాము. సిపోరా మోషేకు ఒక కుమారుని కని అతనికి గెర్షోను పేరు పెట్టినట్టుగా మనం చూస్తున్నాము. ఈ విధంగా 40 సంవత్సరంలో మిద్యానులో రగియేలు వద్ద ఈ యొక్క మోషే నివసించినట్లుగా మనము చూస్తున్నాము. మోషే ఇజ్రాయేలీలుగా లేవి కుమారుడుగా మనము చూస్తున్నాము. కానీ ఐగుప్తులో ఫరో కుమారుడిగా పెరిగినట్లుగా మనము చూస్తున్నాము. కానీ ఆ తర్వాత పారిపోయి మిద్యాను దేశంలో నివసిస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. ఇజ్రాయేలుగా పుట్టి ఐగుప్తులో పెరిగి మిద్యానులో నివసిస్తున్నట్టుగా మనము చూస్తున్నాము మోషే ఒక నాయకుడిగా మనము చూడవచ్చు. నాయకుడి యొక్క లక్షణాలు మోషేలో బాల్యం నుండే ఉన్నవి. ఎందుకంటే అతను ఐగుప్తు దేశంలో ఫరో యొక్క కుమారునిగా పెరిగినప్పటికీ కూడా తన ప్రజల యొక్క భారాలను చూచుటకు తన ప్రజల యొద్ద తిరిగినట్టుగా మనము చూస్తున్నాము. ఇక హెబ్రీయుడు తర్వాత ఐగుప్తుడు కొట్లాడుకున్నప్పుడు ఐగుప్తుని చంపి ఇసుకలో పాతిపెట్టినట్టుగా మనము చూస్తున్నాము. ఒక నాయకుడి యొక్క లక్షణాలను మనము మోషేలో బాల్యం నుండే చూస్తున్నాము. 40 సంవత్సరములు ఫరో యొక్క కుమారుడిగా పెరిగి ఉన్నాడు మోషే. అదే 40 సంవత్సరాలు మిద్యాను దేశంలో అతడు నివసించినట్లుగా మనము చూస్తున్నాము. తల్లిదండ్రులైనటువంటి అమ్రాము యొక్కబోతూ అతన్ని బాల్యం దినంలో పెంచినప్పటికీ కూడా అతడు ఫరో యొక్క కుమార్తెకు కుమారుడిగా ఐగుప్తు దేశంలో పెరిగినట్లుగా మనము చూస్తున్నాము. మోషే బాల్యదినంలో ఆ యొక్క నాయక లక్షణాలు ఉన్నవి కనుక మోషే 40 సంవత్సరాలు మిద్యాను దేశంలో నివసించినట్టుగా మనము చూస్తున్నాము. ఇజ్రాయేలుగా పుట్టి ఐగుప్తుడిగా పెరిగి మిద్యాను దేశంలో నివసించినప్పటికీ కూడా మోషే తన ప్రజల ఎట్లా
తనకు భారము కలిగి ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. ప్రజల యొక్క భారాలను చూసేటువంటి వాడుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. నీటిలో నుండి తీయబడినటువంటి వ్యక్తి, నీటి ద్వారా రక్షించబడినటువంటి వ్యక్తి, తన యొక్క తల్లి యొక్క కాపుదలను, తన యొక్క అక్క యొక్క కాపుదలను ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి యొక్క ఐగుప్తుడిగా పెరిగినప్పటికీ కూడా ఇశ్రాయేలుల మీద తనకు భారం ఉన్నట్లుగా ఇక్కడ చూస్తున్నాము. మోషే యొక్క హృదయ ఆలోచనలు ఎరిగినటువంటి దేవుడు మోషేను బాల్యం నుండి ఒక నాయకుడిగా నిర్మించినట్టుగా మనము చూస్తున్నాము. కానీ ఇక్కడ పరదేశిగా మిద్యాను దేశంలో నివసిస్తున్నాడు మోషే. మన జీవితంలో కూడా మనము ఒకవేళ పరదేశులుగా జీవించినప్పటికీ కూడా మనము ఒక క్రైస్తవులుగా క్రీస్తుని కలిగినటువంటి వారంగా జీవించే వారంగా ఉండాలి. మోషే ఇజ్రాయేలుగా పుట్టి ఐగుప్తుడిగా పెరిగి మిద్యాను దేశంలో నివసిస్తున్నాడు. తన యొక్క 40 సంవత్సరముల వయసు ఐగుప్తులో ఉంది, 40 సంవత్సరముల వయసు ఇక్కడ మిద్యాన్లో ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. మోషే యొక్క జీవిత చరిత్రను మనము తర్వాత మన భాగంలో మనము తెలుసుకుందాము. దేవుడు మోషేకు తోడయ్యుండునట్లుగా మనందరికీ కూడా తోడయ్యుండును గాక. ఆమేన్.